నమస్తే ఆచార్య న్యూస్ కి స్వాగతం. ఉగాది సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ విజయవాడలో నేడు గురువారం ఉగాది సంబరాల్లో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మన భారతదేశంలో హిందువులకు నేడు ముఖ్యమైన మొదటి పండుగ అని, ఈ ఉగాది పండుగను మన హిందువులు గౌరవించి మొదటి పండుగగా చేసుకుంటూ ఉప్పు, పులుపు, తీపి, వగరు, చేదు అన్ని కలిపి ఉగాది పచ్చడిగా తయారు చేసి ప్రసాదం మరియు తీర్థంగా స్వీకరిస్తారు. మనిషి యొక్క జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, లాభం, ఆనందం, సంతోషం అన్నీ ఉంటాయి. అన్ని భరిస్తేనే మనిషి అని అన్నారు. వేద పండితులు ఉగాది పంచాంగాన్ని చదివి వినిపించారు. అలాగే ఉగాది అవార్డులను రాజకీయ నాయకులకు మరియు పండితులకు ఏపీ సీఎం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు ఎండిఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు బ్రాహ్మణ వేద పండితులు, ప్రజలు పాల్గొన్నారు. మన కరతాళ ధ్వనులతోటి దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అనేటువంటి విప్లవం కావచ్చు, ప్రతి ఒక్కటి అనుపమానమైనటువంటి రీతిలో పారిశ్రామిక రంగంలో కూడా అనూఖ్యమైనటువంటి రీతిలో అభివృద్ధిని సాధించేటువంటి రీతిలో పరిశ్రమిస్తున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు మనపూర్వకంగా గట్టిగా కరతాళ ధ్వనులు ఉండాలి. P4 అనేటువంటి మోడల్ ప్రభుత్వం కావచ్చు, ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ పీ పబ్లిక్ అన్నారు, ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అన్నారు. ప్రతి ఒక్కటి కూడా నిరంతర చైతన్యంతో ఓటమి ఆయన్ని ఆపలేదు కాబట్టి, వయసు ఆయన్ని అలిసిపోనివ్వదు కాబట్టి, ఆ మహనీయమూర్తి నేతృత్వంలో గౌరవనీయ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇతర పెద్దలు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు గారు, బొండా ఉమామేశ్వరరావు గారు, కేసినేని చిన్ని గారు, అలాగే అనురాధ మేడం, మన గౌరవనీయ తేజస్విని మేడం గారు, మన క్రియేటివ్ కార్పొరేషన్ సంబంధించి గుమ్మడి గోపాలకృష్ణ గారు, నాటక అకాడమీ, గౌరవనీయ మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం త్రివిక్రమరావు గారు, అలాగే జానపద కళల అకాడమీ గంగులయ్య గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ రవి మందలపు వారు, శిల్పారామం మంజులారెడ్డి గారు, వీళ్ళంతా వేదిక మీద ఉన్నారు. వారి కరకమలాలతోటి దీపారాధన జరుగుతోంది. పెద్దలారా, చక్కగా దీపారాధన గావించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు ప్రార్థనా గీతం, మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా ప్రార్థన. మన రాష్ట్ర సంగీత నాటక కళాశాల నుంచి కళాకారులు వచ్చి ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల.
చెప్పులు తీసేనా? కొంచెం మా తెలుగు సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేశం గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గద్దె రామ్మోహన్ గారు, ఈరోజు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్లైనటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్వి గారు, గంగులయ్య గారు, విక్రమ్ కుమార్ గారు, దినకర్ గారు, శ్రీదేవి గారు, సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఎండోమెంట్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు, ఈరోజు మనలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా పంచాంగ శ్రవణ చేసినటువంటి మాడుగుల నాగపణి శర్మ గారు, నాకు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఆయనంటే ఒక నమ్మకం. ఆయన ఎప్పుడు కూడా చాలా అనర్గళంగా ఏది మాట్లాడాలన్నా భగవంతుడు ఆయనకు ఆ వాక్చ చాతుర్యాన్ని ఇచ్చాడు. అందుకే నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఆయన్ని పీఠం పెట్టడానికి ల్యాండ్ ఇచ్చాను. ఈరోజు బ్రహ్మాండంగా చేస్తూ ముందుకు పోతున్నారు. ఇటీవల కాలంలో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈరోజు మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగపణి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశం మొత్తం ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగువారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. అయితే మన ప్రత్యేకత మనం చూస్తే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి. కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు సంవత్సరాలు 60 ఉంటే ఒక్కో ఏడాదికి ఒక్కొక్క పేరుంది. ఈ ఏడాది పేరే పరాభవన సంవత్సరం. అదే మరి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది